శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వార్ల ప్రసాదం. శ్రీశైలం ప్రధాన దేవాలయానికి పక్కనే ఉంటుంది అన్నసత్రం. అన్నసత్రానికి ముందు వైపు ప్రసాదం కౌంటర్ ఉంటుంది. ఆ ప్రసాదం కౌంటర్నే లడ్డు కౌంటర్ అని కూడా అంటారు. అక్కడ లడ్డు ఇంకా పులిహోర లభిస్తాయి. ఇక కాస్ట్ విషయానికి వస్తే పులిహోర 150 గ్రాములు ఇస్తారు. అది 10 రూపాయలు కాస్ట్ ఉండగా లడ్డు 100 గ్రాములు 20 రూపాయలు కాస్ట్ ఉంటుంది. ఈ ప్యాకెట్కు వెనుక పక్క పరోక్ష సేవకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ప్రింట్ చేసి ఉన్నాయి. స్వయంగా శ్రీశైల క్షేత్రానికి రావడానికి వీలు కుదిరిని భక్తుల కోసం దేవస్థానం వారు ఈ పరోక్ష సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. దానికి సంబంధించిన వివరాలే ఇక్కడ ప్రింట్ అయి ఉన్నాయన్నమాట. శ్రీశైల క్షేత్రానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు వారి గోత్రనామాలతో ఆర్జిత సేవలను పరోక్షంగా జరిపించుకునేందుకు వీలుగా దేవస్థానం శ్రీశైల పరోక్ష సేవను ప్రారంభించింది. పరోక్ష సేవలో నిర్దేశించిన ఏ సేవకైనా 1116 సేవా రుసుముగా చెల్లించవలసి ఉంటుంది. పరోక్ష సేవను నెల రోజుల పాటు లేదా సంవత్సరం పాటు ప్రతిరోజు జరిపించుకోవాలనుకునే వారికి సేవా రుసుము యందు రాయితీ ఇవ్వబడును అని ఈ ప్యాకెట్ మీద ప్రింట్ చేసి ఉంది. ప్రత్యక్ష మరియు పరోక్ష సేవ రిజిస్ట్రేషన్స్ కోసం శ్రీశైల దేవస్థానం వెబ్సైట్ లేదంటే దేవస్థానం వారి ఫోన్ నెంబర్స్ కూడా ఈ ప్యాకెట్ మీదే ప్రింట్ అయి ఉన్నాయి. వారిని కాంటాక్ట్ చేసి రిజిస్ట్రేషన్స్ చేయించుకోవచ్చు. ఈ క్లిప్లో ఉన్నది శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వార్ల పులిహోర ప్రసాదం. శ్రీ భ్రమరాంబిక తల్లికి నైవేద్యంగా నివేదించిన ప్రసాదం ఇది. ప్రసాదం అనగానే మనలో ఒక డివైన్ ఫీలింగ్ వస్తుంది కదూ. ఇదే పులిహోరని మనం ఇంట్లో చేసుకున్నా ఈ రుచి, ఈ సువాసన మాత్రం ఉండదు. మనం ఎన్ని రకాల వంటకాలు చేసుకున్నప్పటికీ గుళ్ళో ప్రసాదానికి ఉన్న మాధుర్యమే వేరు. శ్రీశైలం ప్రసాదం కౌంటర్లో లడ్డు, కళ్యాణం లడ్డు, పులిహోర లభిస్తాయి. ప్రత్యేకమైన సందర్భాల్లో ప్రత్యేకమైన రోజుల్లో వడ కూడా లభిస్తుంది. ఏ సమయంలో ప్రసాదం కౌంటర్కి వెళ్ళినా లడ్డు తప్పనిసరిగా దొరుకుతుంది, కానీ పులిహోర మాత్రం మార్నింగ్ టైంలోనే దొరుకుతుంది. ఉదయం 9-10 గంటల తర్వాత పులిహోర ప్రసాదం దొరకటం కష్టమనే చెప్పాలి. శ్రీ భ్రమరాంబికాదేవికి నివేదించిన పులిహోర ప్రసాదం కళ్ళకద్దుకుని మనసారా నమస్కారం చేసుకోండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మళ్ళీ కలుద్దాం శ్రీశైలానికి సంబంధించిన మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో. అప్పటి వరకు అందరికీ నమస్కారం. జై హింద్.